సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ డివిజన్ ను ఇక గత 5 ఏళ్లలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్లు మాజీ కార్పొరేటర్ చీరా సుచిత్ర తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే దాదాపు 15 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల పక్షాన్ని నిలిచినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధికి సంబంధించిన అభివృద్ధి కరపత్రాన్ని విడుదల చేశారు. వారికి అందుబాటులో ఉంటూ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారి ఫండ్స్ తోటి కూడా ఇక్కడ చుట్టల్ బస్తీలో షెడ్ వేయించడము, ఒక 17 lakhs తోటి షెడ్ వేయించడం కానీ అన్ని పనులలో కూడా మేము ప్రజల మధ్యలో ఉన్నాము. ప్రజలను ఎప్పుడు అందుబాటులో ఉన్నాము, ఎప్పుడు ఫీల్డ్ లో ఉన్నాము. ప్రజల ఇట్లా పార్టీ పనులు చేసుకుంటూ పార్టీ ఏ పని ఇచ్చినా చేసుకుంటూ, అలాగే పార్టీ మీటింగ్స్ కైనా దేనికైనా కంపల్సరీ యాక్టివ్ గా ఉండే వాళ్ళము. ఈ 5 years ఎట్లా గడిచిందో తెలియలేదు. అసలు మళ్ళీ కూడా ప్రజలు అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను. నేను ప్రజలు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా గెలిచి వారికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాను. నాకు 6 సంవత్సరాలు కాంగ్రెస్ లో నేను జాయిన్ కాలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 6 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను నేను బీఆర్ఎస్ లో. ఒక సామాన్య కార్యకర్త కన్నా అధ్వానంగా కష్టపడ్డాను నేను 6 సంవత్సరాలు. కానీ అక్కడ నాకు గుర్తింపు రాలే. ఏదైతే పార్టీ నేను చేసిన పనులని నమ్మి నాకు టికెట్ ఇచ్చింది, కన్నతల్లి లాంటిది, కన్నతల్లి లాంటి బీజేపీ పార్టీ నన్ను నమ్మి టికెట్ ఇచ్చి నాకు ఒక ఇచ్చేసింది. కాబట్టి నాకు టికెట్ ఇస్తే నేను నిలబడతా, టికెట్ ఇవ్వకున్నా కానీ ఇదే పార్టీలో ఉంటా. వేరే పార్టీలో పోయి టికెట్ తీసుకునే అవసరం లేదు. అట్లాంటి అవకాశాలు చాలా వచ్చినాయి. 3 సంవత్సరాల కింద మంత్రి గారు పిలిచి మీరు రండి అని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చాలా మంది రావడం జరుగుతుంది, రండి అని చెప్పేసి. కానీ అన్నతల్ల లాంటి నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిన బీజేపీ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. టికెట్ ఇచ్చినా ఈ పార్టీలో ఉంటా, టికెట్ ఇవ్వకుండా ఇదే పార్టీలో ఉంటా. అంత అవసరం పడితే రెబల్ బీజేపీ క్యాండిడేట్ కి వేస్తా గానీ మాత్రం పార్టీని మాత్రం ఆడ. ప్రతి పనులు ప్రజల మధ్యలో ఉంటూ వారికి అందుబాటులో ఉంటూ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారి ఫండ్స్ తోటి కూడా ఇక్కడ చుట్టల్ బస్తీలో షెడ్ వేయించడము, ఒక 17 lakhs తో దేశవ్యాప్తంగా